కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు వేముల మారయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాచారంలో ప్రపంచం మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి హాజరై జెండా ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల చట్టాలను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. కార్మికుల పని సమయాన్ని పెంచడం ద్వారా వారి శ్రమను దోచుకోవడమే అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రవాణా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి కార్మికులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. ఈ తెలంగాణ కార్మిక వర్గానికి ప్రత్యేకించి ఆటో కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రెండవది, రాష్ట్రంలో దేశంలో మేడే స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులు తన రక్తాన్ని చిందించి సాధించుకున్నటువంటి హక్కులను కాలరాస్తూ ఇలా 8 గంటల పని దినాన్ని తగ్గించి ఇలా 12 గంటలు, మళ్ళీ పాతకాలంలో 18 గంటలకు తీసుకుపోతుంది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. దీన్ని మేము పూర్తిగా ఈ మేడే సందర్భంగా వ్యతిరేకిస్తున్నాం. రెండోది, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం రవాణా రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసి వాళ్ళ హక్కులు వాళ్ళ ఉపాధిని దెబ్బతీసి ఇలా పూర్తిగా రవాణా రంగాన్ని ఇలా వాళ్ళకు ఆకలితో అలమటించే పరిస్థితులు తీసుకొచ్చిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మేము ఈ మేడే సందర్భంగా నినాదం ఇస్తున్నాం. మేడే స్ఫూర్తితో పోరాడదాం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సమరగీతం పాడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రపంచ కార్మిక ఐక్యత